ఈ రోజుల్లో డిస్క్ బ్రేక్లు, నార్మల్ బ్రేక్లు అంటే తేడా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో మనకి ఓల్డ్ వెహికల్స్లో అన్నిటికి బ్రేక్ షూలు వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చే కొత్త బళ్ళన్నిటికి మ్యాక్సిమం డిస్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది సేవ్ అవుతుంది. కానీ డిస్క్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలో తెలియకపోతే మాత్రం డబల్ ఖర్చు పెట్టించేస్తుంది మనతో. మీరు డిస్క్ బ్రేక్ని ఎలా వాడినా పర్వాలేదు, కానీ ఇలా మాత్రం అసలు వాడొద్దు. చూసారు కదా ఎంతలా అరిగిపోయింది, ఏదో మనం ఉల్లిపాయలు కోసుకునే చాకులా తయారైంది. యాక్చువల్గా అయితే మనకి ఇది ఎంత థిక్నెస్ ఉండాలో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ డిస్క్ సెట్లో 2 డిస్క్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి ఫుల్గా అరిగిపోవడం వల్ల మనకి ఇక్కడ 2 పిస్టన్లు కనబడుతున్నాయి కదా, అవి కూడా అరిగిపోయాయి. ఆ 2 పిస్టన్లు అరిగిపోయినాయి అంటే మొత్తం డిస్క్ క్యాలిబర్ కిట్ అంతా వేయాల్సి వస్తుంది. అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకే నేను అంటాను డిస్క్ ఎలా వాడాలో కూడా తెలియాలి. ఇప్పుడు మీకు చూపించేది ఇదంతా ఓలా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించింది. ఈ వీల్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. తర్వాత ఈ డిస్క్ ప్యాడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ కస్టమర్ మనం చేస్తామని తెలియక ఎలా తిరిగేసానని చెప్పి, ఈ డిస్క్ ప్యాడ్స్ అరిగినాయో లేదో మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు. దానికి నేను ఒకటే సింపుల్ సొల్యూషన్ చెప్తాను. మీరు బ్రేక్ వేసేటప్పుడు అయితే ఎక్కువ నాయిస్ వస్తుంది. సో చాలా సౌండ్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయాయని. అలా ఎక్కువ సౌండ్ వచ్చినా కొంతమంది ఎవరు చేయరనో లేకపోతే చేయించలేకో షోరూమ్కి వెళ్ళలేకో అలాగే తిరిగిస్తూ ఉంటారు. అలా తిరిగేయడం వల్ల మనకైతే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈసారి నుంచి అయితే అలా చేయొద్దు. మేము వాళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ చేస్తాం. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను.